మన యొక్క జీవితంలో అమ్మ ప్రేమ చాలా గొప్పది. అంటే ఈ లోకంలో 9 నెలలు మనల్ని మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేసేటటువంటిది అమ్మ. అంటే ప్రతి జీవరాశికి కూడా అమ్మనే మూలాధారం. అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు. అదేవిధంగా అమ్మ ప్రేమ ఎంతో గొప్పనైనటువంటిది. అంటే భగవంతుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ అమ్మా నాన్నలే మనకు ప్రత్యక్ష దైవాలు. ముఖ్యంగా మన బోటు ప్రమాదంలో జబల్ కపూర్ అనేటటువంటి దగ్గర మధ్యప్రదేశ్లో బోటు ప్రమాదం జరిగింది. ఆ యొక్క బోటు ప్రమాదం జరిగినప్పుడు తన యొక్క కుమారుణ్ణి బ్రతికించుకునేందుకు తల్లి ఎంతో పోరాటం చేసి తన కుమారునితో ఆమె కూడా ఇద్దరు మరణించడం జరిగింది. అంటే తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది ఆ కన్న తల్లి. అంటే తల్లి అనేటటువంటిది ఈ ప్రపంచంలో మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమ చూస్తారో లేదో తెలియదు, కానీ నేనున్నాను అని ధైర్యంగా మనల్ని ఎంతో ప్రేమగా చూసేటటువంటిది అమ్మా నాన్నలు. అందుకే మొదటి నుంచి కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పారు. ఈ లోకానికి, ఈ సృష్టికి మూలాధారం అమ్మ. అమ్మ లేకపోతే ఏ జీవరాశి కూడా జీవించలేదు. మనకు జన్మనిచ్చినప్పటి నుంచి మొదలుకొని అమ్మ మనం ముసలి అయినా కూడా మనల్ని ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసుకుంటుంది కన్న తల్లి. అంటే మా కొడుకు తిన్నాడా లేదా, అదేవిధంగా ఎలాగున్నాడు అని బయటికి వెళ్ళినా కూడా కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతుంది అమ్మ. అంటే ఆమె యొక్క మనసు ఎప్పుడు కూడా తన యొక్క కన్న పిల్లల మీదనే ఉంటుంది. అందుకే తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏది లేదని చెప్పవచ్చు. అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు వాళ్ళ యొక్క ప్రేమను మనం గుర్తించాలి. వాళ్ళు పోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా కానీ వ్యర్థం. అంటే కొందరు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు మంచిగా ప్రేమగా చూడరు, కానీ వాళ్ళు పోయిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే మా దగ్గర ఇంత డబ్బు ఉంది అని అహంకారం కొరకు. కానీ అది చాలా తప్పు. తల్లిదండ్రులను ప్రేమగా చూడనటువంటి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఈ లోకంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ అమ్మ మాత్రం మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. తాను చనిపోయినా సరే తన యొక్క పిల్లలు బాగుండాలి అనేటటువంటి ప్రేమను చూపిస్తుంది. అందుకోసం కన్న తల్లి అంటే భగవంతుడు చెప్పాడు. అంటే ఈ లోకంలో నన్ను నమ్మకున్నా సరే కానీ నిన్ను కన్న తల్లిదండ్రులను నమ్మాలి. వాళ్ళను గౌరవించిన తర్వాత, వాళ్ళని భక్తితో కొలిచిన తర్వాతనే నా యొక్క దేవాలయానికి రండి అని ఆ భగవంతుడే స్వయంగా చెప్పాడు. అంటే తల్లిదండ్రులను మనం ప్రత్యక్ష దైవాలుగా గుర్తించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ లోకంలో లేము. అందుకోసం
ఆమె మనకు జన్మనిచ్చేటప్పుడు కూడా పిల్లలకు ఒక్కొక్కసారి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయినా కూడా అలాంటి త్యాగం చేసి పిల్లలకు జన్మనిస్తుంది అమ్మ. అలాంటి అమ్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలం? మొన్న బోటు ప్రమాదంలో తన యొక్క కుమారుడు చనిపోతాడేమనేటటువంటి బాధతో, అదేవిధంగా తన యొక్క కుమారుణ్ణి దక్కించుకునేందుకు ఆ తల్లి కూడా చనిపోయింది. తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసింది. అంటే ఇంతటి గొప్ప మహానుభావురాలు అమ్మ. ఆమె రుణం మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? అందుకోసం తల్లిని ఏనాడు కూడా దూషించకుండా, తల్లిదండ్రులను బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క మనసును అనుసరించి మనం నడుచుకోవాలి. సరే, వాళ్ళకు తెలుసో తెలియకో పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు వృద్ధాప్యం వస్తుంటుంది. అందుకోసం తెలిసో తెలియక వాళ్ళు మనల్ని ఏదో తప్పుగా మాట్లాడవచ్చు. సామాన్యంగా జరగదు. మాట్లాడినా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మా అమ్మ ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు అనేది కాదు. వాళ్ళు ఏది అన్నా కూడా మన మంచి కోసమే అంటారు. వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే ప్రయత్నిస్తారు. నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఆలోచన చేసేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు. అంటే ఈ లోకంలో నీ గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు ప్రేమ చూసినా ప్రేమ చూడకున్నా, తల్లిదండ్రులు మాత్రం నిన్ను గొప్పగా ప్రేమగా చూస్తారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు నీకు ఏ కష్టం తెలియకుండా నిన్ను ఎంతో శ్రమపడి కష్టపడి నిన్ను పెంచడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకు కష్టాలు తెలియవు. తల్లిదండ్రులు పోయిన తర్వాతనే మనకు అన్నీ తెలుస్తాయి. అందుకొరకు మన యొక్క జీవితంలో తల్లికి ముఖ్యమైనటువంటి పాత్ర ఇవ్వాలి. ఎందుకోసమంటే మనం ఈ భూమి మీదకి రావడానికి కారణమే అమ్మ, తల్లి. తల్లి అంత ప్రేమ ఈ లోకంలో ఎవరు మనకు ఇవ్వరు. తల్లి అంత అభిమానాన్ని ఎవరు కూడా చూపించరు. అదేవిధంగా ఈ సృష్టికి ప్రతిరూపమే అమ్మ. ఈ సృష్టిని సృష్టించేదే అమ్మ. అలాంటి అమ్మను ఏనాడు కూడా మనం కొంచెమైనా కూడా బాధ పెట్టవద్దు. అదేవిధంగా ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ఆమె చెప్పేటటువంటి పనులను మనం చేయాలి. అంతేగాని ఆమెను బాధ పెట్టేటటువంటి పనులు కానివ్వండి, ఆమెను బాధను పెట్టేటటువంటి ఏ పనిని కూడా మనం చేయరాదు. అదేవిధంగా తన పుట్టింటి వాళ్ళ మీద అమ్మకు మమకారం ఉంటుంది. మరి మనం కూడా వాళ్ళని అనుసరించుకొని ఎంతో అభిమానాన్ని చూపించాలి. తన యొక్క అన్నాలు కానీ తమ్ముళ్ళు కానీ అంటే, అక్కలు చెల్లెళ్ళు అంటే అమ్మకు చాలా ప్రేమ. ఆ విధమైనటువంటి ప్రేమను మనం కూడా చూపించాలి. వాళ్ళు మంది కాదు, మన వాళ్ళే అనేటటువంటి అభిమానం మన లోపల కలగాలి. అదేవిధంగా మనం మన యొక్క గ్రామంలో అమ్మ చేయనటువంటి పని అంటూ ఉండదు. మన ఇంట్లో ప్రతి పనిని అమ్మ చేస్తూ ఉంటుంది. మనం హాయిగా కూర్చున్నా కూడా మన దగ్గరికి అన్నం తీసుకొచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో తినిపిస్తుంది. అంటే ఒక్కనాటి చిన్ననాటి జ్ఞాపకాలు మనకు వస్తుంటాయి.
అందుకే తల్లిని మించినటువంటి దైవం కానీ ఈ లోకంలో ఏది లేదని చెప్పొచ్చు. అంటే తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క జీవితాలకు వెలుగునిచ్చేటటువంటిదే అమ్మ. అలాంటి అమ్మను ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అలాంటి అమ్మను ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. మనకు ఆ విధంగా ఆమెను బాధ పెడితే మనకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది అని మనం గ్రహించాలి. అంతే తప్ప తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఎంతోమంది మనం చూస్తుంటాం. టీవీలలో కానివ్వండి, ఫోన్లలో కానివ్వండి చూపిస్తుంటారు. కానీ తల్లిదండ్రులే మనకు మూలాధారం. అమ్మనే మనకు ముఖ్య గురువు. అదేవిధంగా మన మొదటి గురువు ఎవరంటే అమ్మ. మనకు అన్నీ నేర్పించేటటువంటిది అమ్మ, తర్వాత నాన్న, ఆ తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి గురువులు. వీళ్ళు ముగ్గురు కూడా మనకు మూలాధారాలు. మన భవిష్యత్తు మంచిగా ఉండడానికి తల్లిదండ్రులు గురువుల దగ్గరికి చేరుస్తారు పాఠశాల. అప్పటి నుంచి గురువులే పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. తమ యొక్క సొంత పిల్లలు ఎలాగో అదేవిధంగా విద్యార్థినులను కూడా అదేవిధంగా చూసుకుంటూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తులో మంచిగా ఉండాలని ఆశిస్తూ వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతారు. అందుకే కన్న తల్లిదండ్రులను ఏనాడు కూడా మరవద్దు. మన యొక్క జీవితంలో అమ్మ అనేటటువంటి పిలుపు ఎంతో తీయనైనటువంటిది. అందుకోసం అమ్మను ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా మంచిగా సంతోషంగా ఉంచాలి. ఇది కన్న తల్లి యొక్క ప్రేమ గురించి.